మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఇంత దూరం ట్రావెల్ చేసి, అంత కష్టపడి, అంత మనీ స్పెండ్ చేసి, టైం స్పెండ్ చేసి, ఎఫర్ట్ పెట్టి ఎందుకు వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ నాకు అర్థమైంది ఏంటంటే, మేబీ సోషల్ మీడియా కంటెంట్ కోసం ఎక్కువ శాతం మంది వెళ్ళుండొచ్చు. కొంతమంది జెన్యూన్గా అక్కడికి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ని ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ తీసుకురావచ్చు అనే ఒక హోప్తోని, అది కూడా ఒక మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ అది అని అనుకొని వెళ్ళుండొచ్చు. నిజానికి అక్కడ జరిగిన ప్రొటెస్ట్లో ఉన్న స్టూడెంట్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ చూస్తే ఎవరి చేతిలో చూసినా ఫోన్ ఉంటుంది. ఎవరు చూసినా వీడియోలు తీస్తుంటారు. ఎందుకు తీస్తారు వీడియోస్? తర్వాతకి చూసుకోవడానిక కాదు, మోస్ట్లీ సోషల్ మీడియా కోసమే తీస్తారు. సో వాళ్ళు చేసిన అక్కడ స్టంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియా కోసమే. ఆ ప్లాట్ఫామ్ మొత్తాన్ని కూడా మోదీ గారిని అబ్యూజ్ చేయడానికి, గవర్నమెంట్ని అబ్యూజ్ చేయడానికి, లేదంటే వాళ్ళకి కావలసిన విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి వాళ్ళ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయారు చాలామంది. నిజంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేసింది ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ కోసమే అయితే అసలు రెసిగ్నేషన్ అనే గోల్ని ఎవరు సెట్ చేశారు, ఎవరి బెనిఫిట్ కోసం సెట్ చేశారు అని ఒకసారి ఆలోచిస్తారు. అక్కడ ప్లాట్ఫామ్ని వేరే ఎంతోమంది రకరకాలుగా వాడుకుంటున్నారు, వాళ్ళ గురించి అయినా సరే ఆలోచిస్తారు. సరే, అది పక్కన పెడితే అక్కడికి వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్తోని నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీ పిల్లలు సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో మీకు తెలుసా? ఒకవేళ తెలవకపోతే తెలుసుకోవాలని ఉంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి, వాళ్ళ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏ అప్లికేషన్ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అలా చూసినంత మాత్రాన వాళ్ళని మీరు ఆపగలరని అనుకోవట్లేదు. మోర్ ఓవర్, అసలు వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో మీకు తెలియకపోవచ్చు. మీకు తెలిసేలోపు ఆ కంటెంట్ సెట్టింగ్స్ని కూడా వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ కుదిరితే ఒకసారి వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో కూడా మీరు చూడండి. ఎందుకంటే ఒకసారి స్క్రోల్ చేస్తే తెలిసిపోద్ది మీకు వాళ్ళు ఎలాంటి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కంటెంట్ అల్గారిథమ్స్ అని ఎలా పనిచేస్తాయి అంటే, మనం ఎటువంటి కంటెంట్ చూస్తామో సేమ్ అటువంటి రిలవెంట్ కంటెంట్నే కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏదో పెద్ద చేయకూడని దేశద్రోహం చేశారని నేను అనట్లే, కానీ వాళ్ళు మిస్లీడ్ అవుతున్నారు, వాళ్ళ థింకింగ్ చేంజ్ అవుతున్నది. ఆ అగ్రెసివ్నెస్ కావచ్చు, అక్కడికి వచ్చిన వాళ్ళు అన్ఎంప్లాయిడా కాదా అనేది నాకు తెలీదు. కానీ అన్ఎంప్లాయిడ్గా ఉంటే సోషల్ మీడియాలో డే అండ్ నైట్ స్పెండ్ చేస్తే అదే మీ క్వాలిఫికేషన్ కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి అన్నారు. మరి అలా అన్నప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఈ క్వాలిఫికేషన్తోనే వెళ్ళారు అనుకుందాం. దానికంటే ఇప్పుడు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారా? జాబ్స్ రాకపోతే గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కాదు, సోషల్ మీడియా స్క్రోలింగ్ ఆపేసి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అనే విషయం మీరు మీ పిల్లలకి చెప్పండి. ఓకే, సో ఈ సోషల్ మీడియా మీద మీరు ఒక చిన్న ఏదన్నా యాక్షన్ తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.